అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ముహూర్త బలం. రచయిత ఉలాపు బాలకేశవులు గారు. ఇక కథలోకి వెళితే, పెరట్లో పూజ పూర్తి చేసుకొని ఇంట్లోకి వస్తున్న బామ్మగారికి శరత్తు లోపలికి వస్తూ కనిపించాడు. ఆవిడ ముఖంలో 1000 కాంతులు. రా బాబూ రా, ఆప్యాయంగా అంటూ సోఫా చూపించింది. కులాసానా బామ్మగారు చిరునవ్వుతో అడిగాడు శరత్తు. నాకేం నాయనా, బానే ఉన్నాను. ఉండు, కోడలికి చెప్పి వస్తా అంటూ వంటింటి వైపు నడిచింది. శరత్తు టీపాయ్ మీద ఉన్న పేపర్ అందుకున్నాడు. కాలక్షేపానికి పేపర్ పట్టుకున్నా అతను శ్రావ్య అడుగుల చప్పుడు కోసం ఎదురుచూస్తున్నాడు. అత్తగారు వస్తూనే, బాగున్నావా బాబు, అమ్మా నాన్న అంతా కులాసానా, భుజం చుట్టూ కొంగు కప్పుకుంటూ అడిగింది. బాగున్నారండి, ఆఫీస్ పని మీద క్యాంప్ వచ్చాను ఉదయమే. అంతకంటే అత్తగారితో ఏం మాట్లాడాలో తోచలేదు శరత్కి. అదేమిటి బాబు, ఇక్కడ దిగొచ్చుగా ఆప్యాయంగా అంది. పర్వాలేదు, మీకెవరికీ ఇబ్బంది లేకుండా నసిగాడు. అతని మనసు శ్రావ్య కోసం ఎదురు చూస్తోంది. ఎంతకీ కనబడదేం? అత్తగారిని అడగటానికి మొహమాటం. అతని మనసు తెలుసుకున్నట్టుగా ఆవిడ అంది. శ్రావ్య కాలేజీకి వెళ్ళింది బాబు, ఇంకో గంటలో వచ్చేస్తుంది. అలాగా, అతను నిరుత్సాహంగా అన్నాడు. టిఫిన్ తీసుకో బాబు అంటూ వేడివేడిగా ఉప్మా ప్లేటు అందించింది బామ్మగారు. ఇప్పుడే అయ్యిందండి, వద్దు. కొంచెమేగా, తీసుకో. అయినా అదేమిటి బాబు, ఎవరో పరాయి వాళ్ళు అనుకున్నావా? అత్తగారి ఇల్లు ఉంచుకొని హోటల్లో దిగటం ఏమిటి? ప్రేమగా మందలిస్తున్న బామ్మగారికి శరత్తు చిరునవ్వే సమాధానం అయ్యింది. ఫోటో ఆల్బం తెచ్చి అందిస్తూ, చూస్తుండు బాబు, మొన్ననే పెళ్లి ఫోటోలు వచ్చాయి అంటూ రాజ్యం ఆల్బం అందించింది. ఆల్బంలో ఒక్కో పేజీ తిప్పుతుంటే శ్రావ్యని తన ఫ్రెండ్ పెళ్లిలో చూడ్డం, నచ్చి తల్లిదండ్రులకి చెప్తే వెళ్ళి మాట్లాడడం, మరో నెలలోనే పెళ్లి జరిగిపోవడం గుర్తుకొచ్చింది. అయితే పెళ్ళైన మర్నాడే కార్యం అనుకున్నారు. సరిగ్గా అదే రోజు మధ్యాహ్నం శ్రావ్య దూరపు బంధువులెవరో చనిపోయారని తెలియడంతో ఆ శుభముహూర్తం కాస్త వాయిదా పడింది. ఆ తర్వాత మరో వారం రోజులకే ఆషాఢం. ఆ నెలలో పనికిరాదన్నారు. వీలు చూసుకొని మంచి ముహూర్తం పెట్టించండి అని శరత్తు తండ్రి ఉత్తరం రాసినా, శ్రావ్య బీకామ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా 2 నెలలే ఉండడంతో శ్రావ్య తండ్రి వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఆ పరీక్షలు కాస్త అయిపోతే కార్యం జరిపించేసి కాపురానికి పంపించాలని ఆ దంపతుల ఆలోచన. అందుకే పరీక్షలు అయ్యే వరకు ఏదో ఒక నెపంతో వాయిదా వేస్తూ వస్తున్నారు. కానీ శరత్తు పెళ్లి చేసుకున్న భార్య కనీసం పట్టుమని 10 నిమిషాలు కూడా తనతో ఫ్రీగా మాట్లాడింది లేదు. పెళ్లి కాగానే ఆ తంతు ముగించుకొని శ్రావ్యని తనతో పాటే తీసుకువెళ్ళిపోవాలి అనుకున్న శరత్తుకి ఆశాభంగమే ఎదురయ్యింది. పెళ్ళి అయిపోగానే ఉత్తరం రాయి అని చెప్పి వెళ్ళిన శరత్తుకి నెల తిరిగినా భార్య దగ్గర నుండి ఒక్క ఉత్తరం రాకపోయేసరికి కావాలనే క్యాంపు వేయించుకొని ఆఫీస్ పని మీద వచ్చాడు. తీరా ఇంటికి వస్తే లేదని మళ్ళీ నిరుత్సాహం. ఈసారి ఎలాగైనా అటో ఇటో తేల్చుకొని వెళ్ళాలి స్థిరంగా అనుకున్నాడు. కాఫీ తీసుకో బాబు, బామ్మగారి మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు. ఫోటోలు బాగా వచ్చాయి కదూ బాబు, పెళ్లి క్యాసెట్ కూడా బాగా వచ్చింది, చూస్తావా? మా క్యాసెట్ చూశాను కదండి, మరోసారి చూస్తాను. నేను వెళ్తాను, కాలేజీలో కలుస్తాలేండి తనను అంటూ లేచాడు. ఉంటే బామ్మగారు క్యాసెట్ వేసి చూడమంటుందేమోనని, తనకి శ్రావ్యని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంటే తన ఆత్రం ఇక్కడెవరికీ పట్టినట్లు లేదు. ఇద్దరూ కలిసి భోజనానికి ఇక్కడికే వచ్చేయండి బాబు. వెనక నుండి ఆవిడ అంటున్న మాటలు శరత్తుకి ఏదో హెచ్చరికగా అనిపించాయి. అంటే తన మనవరాల్ని ఎక్కడికైనా ఎత్తుకొని పోతాడానా? తెలివైన బామ్మే, హోటల్లో దిగిందే అందుకు, ఇంట్లో ఫ్రీగా ఉండదనే. శోభనం వాయిదా వేస్తూ వచ్చిన వాళ్ళకి తను ఒక గుణపాఠం చెప్పాలి అనుకున్న శరత్తు కారుని స్పీడుగా కాలేజ్ వైపు పోనిచ్చాడు. మీకోసం ఎవరో వచ్చారు మేడం, స్టాఫ్ రూమ్లో కూర్చున్నారు. అటెండర్ వచ్చి చెప్పడంతో శ్రావ్య రాస్తున్న నోట్స్ ఆపేసి స్వప్న చేతికి బుక్స్ ఇచ్చేస్తూ ఇప్పుడే వస్తాను అని చెప్పింది. నా కోసం ఎవరొస్తారబ్బా ఆలోచిస్తూ స్టాఫ్ రూమ్లో అడుగుపెట్టిన శ్రావ్యకి ఫ్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకొని బయటికి చూస్తూ నిలబడ్డ శరత్ కనిపించాడు. ఒక్క క్షణం గుండె చిత్రంగా కొట్టుకుంది శ్రావ్యకి.
ఇలా కాలేజీకి వచ్చేయడమేనా? ఎవరైనా చూస్తే ఆట పట్టించి ఏడిపించరు? అడుగుల చప్పుడుకి ఇటు తిరిగిన శరత్తు శ్రావ్యని చూస్తూనే మనసులోని కోపమంతా ఎగిరిపోయింది. తెల్లటి షిఫాన్ చీరలో తలంటుకున్న పొడుగాటి జడలో విచ్చుకున్న తెల్లటి మల్లెపూలు, అప్పుడే విరిసిన రోజా మొగ్గలా ఉంది శ్రావ్య. పల్చటి పమిటలో నుండి నీకేమైనా చేసే హక్కు ఉంది అని సవాలు చేస్తూ మంగళసూత్రాలు కంటబడ్డాయి శరత్తుకి. ఏంటి ఇలా వచ్చారు? బెదురుగా అడిగింది. తను వచ్చాడన్న సంతోషం ఆమె ముఖంలో ఎక్కడా కనబడకపోవడంతో మర్చిపోయిన కోపం రెట్టింపై తిరిగి వచ్చింది అతనికి. నేనెవరో గుర్తున్నానా? పల్ల బిగువున అడిగాడు. అవేం మాటలు? కళ్ళలో నీరు తిరగడంతో చూపులు తిప్పుకుంటూ అంది. మరి ఒక్క లెటరైనా రాసావా? అసలు నేనొకరిని ఉన్నానని గుర్తుందా నీకు? కాలేజీలు ఫ్రెండ్సు అంటూ ఇక్కడ హాయిగా ఉన్నావన్నమాట. రూమ్లోకి ఎవరో రావడంతో అతను ఆపేశాడు. పద బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. అతని ఆర్డర్కి తిరుగులేదు అన్నట్లు ఉంది. అతని వెనకాలే నడుస్తూ మరి బుక్సు ఫ్రెండ్స్ దగ్గర? మరేం పర్లేదు ఉండని. అతని కోపానికి వస్తున్న దుఃఖాన్ని బలవంతాన ఆపుకుంటూ అతని వెంట నడిచింది. కారు డోర్ తీసి ఎక్కు అనబోతూ శ్రావ్య ముఖం చూసిన శరత్తుకి ఒక్కసారిగా జాలి ముంచుకొచ్చింది. వెళ్ళి చెప్పేసి బుక్స్ తెచ్చుకో అన్నాడు. అన్నదే చాలన్నట్లు బడిబడిగా క్లాస్ రూమ్ వైపు పరుగు తీసింది శ్రావ్య. వెనక నుండి చూస్తున్న శరత్తు మనసు తీయగా మూలిగింది. ఈ అందం తన సొంతం కావడానికి ఇంకా ఎన్ని రోజులు వేచి ఉండాలో. నెవర్. ఇవాళ ఏమైనా సరే తనదాన్ని చేసుకోవాలి. బుక్స్ చేత్తో పట్టుకొని గబగబా వచ్చి కూర్చుంది శ్రావ్య కారులో. తను కూర్చొని డోర్ వేస్తూ పాపం బాగా భయపడినట్లుంది అనుకున్నాడతను. బుక్స్ చివర్లను చేత్తో రాస్తూ ఉండిపోయింది శ్రావ్య. శ్రావ్య మృదువుగా పిలిచాడు శరత్తు. పలకలేదు. ఎడమ చేత్తో శ్రావ్యను దగ్గరకు తీసుకుని గుండెల కానించుకుంటూ కోపం వచ్చిందా? సారీ, కోపంలో ఏదో అనేశాను. నువ్వే చెప్పు. ఒక్క లెటర్ కూడా రాయలేదు. కోపం రాదా మరి? మృదువుగా మెల్లగా అడుగుతున్న శరత్తుని ఈసారి ధైర్యంగా తలెత్తి చూస్తూ నాకు లెటర్స్ రాయడం చేత కాదు అందుకే అంటూ ఆగిపోయింది. అతను ఆమె చెయ్యి నొక్కుతూ నీకోసం క్యాంపు వేయించుకొని ఇంత దూరం వచ్చాను తెలుసా అన్నాడు. నిజం? పత్తికాయల్లా కళ్ళు చేసి అడుగుతున్న శ్రావ్యని చూస్తే ఆ క్షణమే దగ్గరకు తీసుకొని నలిపెయ్యాలి అనిపించింది. కాందారి హోటల్ లోపలికి కారు పోనిస్తుంటే ఉలిక్కి పడింది శ్రావ్య. అతను కారు పార్కు చేసి పద అన్నాడు. ఎవరైనా చూస్తే ఆమెలోని సభ్యతా సంస్కారం భయపెట్టేస్తున్నాయి. లిఫ్టులో ఎదురుగా ఉన్న అద్దంలో శరత్తుని చూస్తూ తలదించుకుంది. రూమ్ తాళం తీస్తూ కమిన్ అన్నాడు. ఒక్క క్షణం తటపటాయిస్తూనే లోపలికి అడుగుపెట్టింది శ్రావ్య. ఏసీ ఆన్ చేసి ఉంచాడేమో. కూల్గా అయిపోయింది రూమ్ అంతా. అతను తలుపు లాక్ చేసి వేస్తూ కూర్చో అన్నాడు మొహమాటంగా నిలబడ్డ శ్రావ్యని చూస్తూ. చిన్నతనం నుండి గిరి గీసుకొని పెరిగిన శ్రావ్య తనేదో తప్పు చేస్తున్నాననే ఫీలింగు. ఇలా రావడం చాలా తప్పు. ఎలా చెప్పాలా తనకి? అసలే కోపంగా ఉన్నాడు. అర్థం చేసుకుంటాడా? ఏం తింటావు? అతను మెనూ కార్డు చూస్తూ అడిగాడు. ఏం వద్దు, మనం మా ఇంటికి వెళ్దాం ధైర్యం తెచ్చుకొని అనేసింది. అతను అదోలా చూసి మెనూ చూడ్డంలో మునిగిపోయాడు. ఫోన్ ఎత్తి ఒకటి హనీమూన్ స్పెషల్ ఐస్ క్రీమ్ అని చెప్పాడు. శ్రావ్య ఎంత తొందరగా ఇక్కడి నుండి వెళ్దామా అన్నట్టు ముడుచుకొని కూర్చుంది. ఏమిటి చలి వేస్తోందా? ఏసీ ఆఫ్ చేయనా? పర్వాలేదు మనం ఇంటికి. అతని ముఖం చూస్తే మరి మాట రాలేదు ఆమెకు. నేను మీ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళతో చెప్పేసి వచ్చాను. కాలేజీకి వెళ్ళి కలుస్తానని. ఇంకా భయమా నీకు? చెప్పు కాస్త గట్టిగానే అన్నాడు. కానీ ఇలా మీతో ఒంటరిగా ఎవరైనా చూస్తే? ఏమిటసలు? ఎవరో విలన్ ఎత్తుకొచ్చినట్టు భయపడతావు? నేను నీకు తాళి కట్టిన భర్తని, తెలిసిందా? అవుననుకోండి. ఎవరికి చెప్పకుండా అంటే అందరికీ చెప్పి అందరి పర్మిషన్ తీసుకొని నిన్ను ముట్టుకోవాలా? అసలు ఇది చెప్పు ముందు. నేనంటే ఇష్టమా కాదా? లేక ఎవరినైనా నీ మనసులో? చాచా అదేం లేదు. అంత అన్యాయంగా మాట్లాడొద్దు వెక్కిళ్ళు పెడుతూ అంది. అబ్బా, పిలుస్తే పలుకుతాయి మీ ఆడవాళ్ళకి కన్నీళ్ళు. నీళ్లకుండా నెత్తిమీద ఉన్నట్టు. ఊరుకో. ఉట్టినే అన్నాను కానీ కళ్ళు తుడుచుకో. కర్చీప్తో కళ్ళు తుడుస్తూ అన్నాడు. ఇంతలో బెల్ కొట్టాడు బేరర్. శరత్తు ఆమెని వదిలి వెళ్ళి తలుపు తీశాడు. బేరర్ ఐస్ క్రీమ్ టేబుల్ పైన పెట్టేసి ఎనీథింగ్ మోర్ సార్ అన్నాడు. ఏమొద్దు అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. శరత్తు శ్రావ్య భుజం చుట్టూ చెయ్యి వేస్తూ
దా ఐస్ క్రీమ్ తిను మృదువుగా నడిపిస్తూ అన్నాడు. మెల్లగా మాటల్లో పెట్టి భార్యని లైన్లోకి లాగాలని తెలిసింది శరత్కి. కోప్పడితే మొదటికే మోసం రావచ్చు. అమాయకంగా కనపడుతున్న శ్రావ్య అతన్ని మరింత మత్తు ఎక్కించసాగింది. చిన్న పిల్లలకి తినిపిస్తున్నట్లుగా శ్రావ్యకి తినిపిస్తూ మధ్యలో అతను తినసాగాడు. అతని ప్రేమకి ఐస్ క్రీంలా కరిగిపోసాగింది శ్రావ్య. శ్రావ్య, ఈ బుక్ తిరిగేస్తుండు, 10 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను, ఇద్దరం మీ ఇంటికి వెళ్దాం ఓకే అన్నాడు శ్రావ్యని కన్విన్స్ చేస్తూ. ఆమెకి ఇంటికి వెళ్దాం అన్న మాటలే 1000 ఏనుగుల బలం ఇచ్చాయి. శరత్ లేచి వెళ్ళి రేడియో ఆన్ చేసి స్లో వాయిస్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళాడు. అనాసక్తిగా ఫిలిం పేరు తిరిగేస్తూ కూర్చుంది. అర్ధగంటైనా బయటకు రాలేదు శరత్తు. ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న తెల్లటి బెడ్షీట్స్ వేసి ఉన్న డబుల్ కాట్ చూడగానే నిద్ర ముంచుకొస్తున్నట్లు అనిపించింది శ్రావ్యకు. అనుకోకుండానే పక్క మీద వాలింది మగతగా నిద్ర. శ్రావ్య, టవల్ మర్చిపోయాను, ప్లీజ్ ఇటివ్వు బాత్రూంలో నుండి శరత్తు కేక పెట్టాడు. కలలో నడుస్తున్న దానిలా వెళ్ళి మంచం మీద ఉన్న టవల్ తీసుకుంది. ఇదిగో తలుపు మీద కొడుతూ అంది. హఠాత్తుగా తలుపు తెరిచి శ్రావ్య చెయ్యి పట్టి ఒక్క ఉదుటన లోపలికి లాగాడు. ఈ హఠాత్ పరిణామానికి మత్తు పూర్తిగా వదిలినట్లయింది. వదలండి అంది తన నడుము చుట్టూ బిగిసిన అతని చేతుల్ని తప్పిస్తూ. ప్లీజ్ శ్రావ్య, ఈ ఒక్కసారి నా మాట విను అంటూ షవర్ కిందకి ఇద్దరూ వచ్చేలా జరిపాడు. గోరువెచ్చని నీళ్లు జల్లుగా వచ్చి మీద పడుతుంటే చెయ్యి అడ్డం పెడుతూ, అరే నా బట్టలు తడిస్తే, ఇంకో జత కూడా లేదు, వదలండి ప్లీజ్. ఆమె మాటలు ఏం వినిపించుకోలేదు శరత్తు. మరింత తిప్పాడు షవర్ని. జలజల జల్లుగా రాసాగాయి నీళ్లు. ఈసారి పూర్తిగా తడిసి ముద్దయ్యింది శ్రావ్య. తడిసిన ఆమె వంపు సొంపులు తనివి తీరా చూస్తూ మరింత దగ్గరికి లాక్కొని మెడపైన తన పెదవులుంచాడు. మా బామ్మకి తెలిస్తే చంపేస్తుంది, ప్లీజ్ వదలండి శరత్తు గింజుకుంటూ అంది. కౌగిలిని మరింత బిగించాడే తప్ప వదల్లేదు. మీకు దండం పెడతాను వదలండి, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు ప్లీజ్. అతను వినిపించుకునే స్థితిలో ఉంటేగా. అతని చేతులు ఆమె అందాల్ని తడుముతున్నాయి. అతని ఒంట్లోని రక్తం 1000 వోల్టుల విద్యుత్తులా ప్రవహిస్తోంది. అతని చేష్టలకి ఆమెలోని ఆడతనం నాగస్వరం విన్న నాగినిలా నిద్రలేచింది. ఏదో కావాలన్న తపన, అయినా భయం, కావాలి వద్దు అనే సంశయం, పుట్టి పెరిగిన పరిస్థితులు, ఆడపిల్లగా వారించాలనే ఆతృత, జరగబోయేది తప్పని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలా రావడం నేరం అని అనుకునేసరికి చెప్పలేనంత భయం వేసింది. బామ్మని తలుచుకుంటూనే స్పృహ తప్పింది. తనకి అనుకూలంగా మారి మరు నిమిషంలోనే తన చేతుల్లో వాలిపోతున్న శ్రావ్యని గట్టిగా పట్టుకుంటూ, అరే శ్రావ్య ఏమయ్యింది అన్నాడు గాబరాగా. శ్రావ్య మాట్లాడలేదు. 2 చేతుల మీదుగా ఎత్తుకొని తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. అతనిలోని ఉత్సాహం, కోరిక ఒక్క క్షణంలో ఎగిరిపోయాయి. అమాయకంగా మంచం మీద పడి ఉన్న శ్రావ్యని చూస్తే అతనికి తన మీద తనకే అసహ్యం వేసింది. చచ్చ, నిజంగా ఎంత తొందరపడ్డాడు తను. అతనిలో పశ్చాత్తాపం మొదలయ్యింది. టవల్తో శ్రావ్య తలని తుడుస్తూ, శ్రావ్య అన్నాడు మృదువుగా. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఎలా ఉంది? ఆదుర్దాగా అడుగుతున్న శరత్తుని కన్నీటి కళ్ళతో చూసింది. ఆమె కన్నీటిని గుర్తించి, ఊరుకో, ఏం జరగలేదుగా, నీ ఇష్టప్రకారమే, మీ పెద్దలు పెట్టిన ముహూర్తానికే నిన్ను నా స్వంతం చేసుకుంటాను, ఏం గాబరా పడకు సరేనా, లే ఇంటి దగ్గర దించుతాను మృదువుగా అంటున్న అతని మాటలు ఆమె చెవులకి ఎంతో ఇంపుగా కనిపించాయి. మెల్లగా లేచి కూర్చుంది. ఎలా ఇంటికెళ్ళడం? పూర్తిగా తడిసిపోయిన తన బట్టలు చూసుకుంటూ అనుకుంది. అతను అది గమనించినట్లుగా, ఆ బట్టలు ఇటివు, 1 అవర్లో లాండ్రీ డెలివరీ ఉంది, ఇమ్మని చెప్తాను అన్నాడు. మరి నేనేం కట్టుకోను? మర్చిపోయిన భయం మళ్ళీ చోటు చేసుకుంది ఆమెలో. అతను తన సూట్ కేస్ తెరిచి తన ప్యాంటు షర్టు అందిస్తూ, ఇవి మార్చుకురా బాత్రూంలో అన్నాడు. కృతజ్ఞతగా చూసింది అతని వైపు. కారుని దిగి జంటగా లోపలికి వస్తున్న శ్రావ్య శరత్తులని అదోలా చూసింది బామ్మగారు. మనమరాలి ముఖంలో కంగారు ఆమె గమనించకపోలేదు. శరత్తుతో అలా వెళ్ళడం తప్పనే ఆలోచన సరిగా ఉండనివ్వడం లేదు శ్రావ్యను. సూటిగా ఎక్స్రే లాంటి కళ్ళతో చూస్తున్న బామ్మకు తను సమాధానం చెప్పలేదు అనుకుంటూ వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది. అల్లుడితో బాతాఖాని కొడుతూ చాలాసేపు కూర్చున్నాడు శ్రావ్య నాన్న ఆనందరావు. శ్రావ్య ముభావం ఆ ఇంట్లో అందరికీ అనుమానాన్ని రేకెత్తించసాగింది. ఆ రాత్రి పడుకోబోతుంటే హాల్లో నుండి తల్లి, తండ్రి, బామ్మ మాట్లాడుకోవడం
క్లియర్గా వినపడింది శ్రావ్యకి. పరీక్షలు గాడిద గుడ్డు అంటూ ఇంకా కార్యాన్ని వాయిదా వేయడం మంచిది కాదురా ఆనందం. ఎల్లుండి మంచి రోజు, బాగుంది, ముహూర్తం పెట్టించు. అల్లుడు ఎలాగూ ఈ ఊర్లోనే ఉన్నాడు కదా, రేపే వెళ్ళి మన పంతులు గారికి చెప్పు. పూలకి స్వీట్స్కి ఆర్డర్ ఇవ్వు. బామ్మ గొంతులో స్థిరత్వం. తను చెప్పేదానికి తిరుగులేదన్నట్లుగా. నాన్న అమ్మ కూడా సరే అంటూ ఒప్పుకున్నారు. 2 రోజుల్లో ముహూర్తం పెట్టించకపోయావో అప్పుడు చెప్తా నీ పని అంటూ కారు దిగుతుంటే శరత్ హెచ్చరిక గుర్తొచ్చింది. శరత్కు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంది. కలల్లో తేలిపోతున్న శ్రావ్యకి కంటి మీద కునుకన్నదే లేకుండా అయ్యింది ఆ రాత్రి శివరాత్రి. శోభనం రాత్రి పాల గ్లాస్తో అడుగుపెట్టిన శ్రావ్యను దగ్గరకు లాక్కుంటూ, ఏం చెప్పి ఒప్పించావు మీ వాళ్లను అన్నాడు గుసగుసగా. ఏం చెప్పకుండానే ఒప్పించాను అంది నవ్వుతూ. అంటే మీ దగ్గర నుండి వచ్చాక మౌనంగా ఉండిపోయాను. నా మౌనాన్ని వాళ్ళు వేరేగా అర్థం చేసుకొని వెంటనే ముహూర్తం పెట్టించారు అంది గర్వంగా నవ్వుతూ. మొన్నటిలా పడిపోతావా అన్నాడు అతను నవ్వుతూ. పెద్దలు పెట్టిన ముహూర్తానికి బలం ఎక్కువ, అలా ఏం జరగదు అంటూ అతన్ని అల్లుకుపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.